అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి. ఉదయం లేవగానే ముందైతే వాకిలు ఊడ్చేసానండి. ఆ తర్వాత గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇక ముందైతే వంట చేసేద్దామని బియ్యం అయితే ఏరుతున్నాను. బియ్యంలో లక్క పురుగులు అయితే ఉన్నాయి. ఈ బియ్యం అయితే మేము వేరే వాళ్ళతో బదులు తీసుకున్నాము. మాకు కూడా వర్షేను ఉంది కానీ ఇంకా తడి అయితే ఆరలేదు. తడి ఆరిన తర్వాత ఇంకా కోపించాలి. ఇంట్లో ఇంకా బియ్యం అయిపోయినాయి కదా అనేసి వేరే వాళ్ళతో బదులైతే తీసుకున్నాం. మా బియ్యం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇంకా బియ్యం చెరగ్గానే కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. పిల్లలు లేవక ముందే ఇంట్లో పని చేసుకుందామంటే నాకైతే కుదరదు. అంటే ఇల్లు ఊడ్చడం కడగడం లాంటివి అయితే ఇంకా పిల్లలు లేచిన తర్వాతే చేసుకోవాలి. ఉండేవి 2 రూమ్లు కాబట్టి ఇంకా వంట చేసుకునే రూమ్ లోనే పిల్లలు అయితే పడుకుంటారు కదా, అందుకే ఆ పనులన్నీ కూడా ఇంకా పిల్లలు లేచిన తర్వాతనే చేసుకోవాలి. ఇక వాళ్ళు లేచే వరకు గిన్నెలు తోమడం వాకిలు ఊడ్చుకోవడం ఇలాంటి పనులు అయితే బయట పనులు మాత్రమే చేసుకుంటా. గిన్నెలు తోమాలన్నా ఇంట్లోంచి చాలా నిశ్శబ్దంగా తెచ్చుకుంటానండి. కొంచెం సౌండ్ వచ్చినా సరే మా చిన్నోళ్ళు లేస్తాడు. ఒకవేళ దీపారాధన చేసుకోవడం గానీ ఎక్కువ పని ఉందనుకుంటే వీలైతే నేను నైటే తోమి పెట్టుకుంటాను. పిల్లలు గనక తొందరగా పడుకుంటే తోమి పెట్టుకుంటాను, లేదంటే ఇంకా ఉదయమే తోమేస్తా. ఇప్పుడైతే మాగిపోద్దు అంటారు కదా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం లేట్ గా అనిపించిన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాత్రం ఇట్టే గడిచిపోతుంది. అంతేకాకుండా సాయంత్రం 6-6:30కే చీకటి పడిపోతుంది. అలాగే ఉదయం 5:30-6 లోపే తెల్లారిపోతుంది. ఇదిగోండి ఇప్పుడే కదా నేను ఇల్లు ఊడ్చి మొత్తం సర్ది పెట్టుకున్నాను. ఇంకా అప్పుడే మా వాడు సదరటం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకాసేపట్లో ఇల్లు మళ్ళీ యథావిధిగా అయిపోతది. ఈ రోజు అయితే ఇంకా మునక్కాయ సాంబార్ చేద్దామనేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. నేను టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ కట్ చేయడం మా పిల్లలు గనక చూసారంటే ఎక్కడున్నా సరే నా ముందు వాలిపోతారు. మా వాడైతే పచ్చివే తింటాడు, పచ్చి కూరగాయలనే ఇష్టపడతాడు. అదేంటో వాళ్ళు బయటికి వెళ్ళారు కదా అని నేను ఈ పని పెట్టుకున్నా. ఇంకా కోస్తుంటే చూసేసి అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు మా వాడైతే. మా వారు ఏదో పనుండి పక్కన వేరే ఊరు బిజినపల్లికి అయితే వెళ్లారు. ఇంకా అక్కడ నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. మా ఊర్లో ఎక్కువ కాయగూరలే దొరుకుతాయి, ఆకుకూరలు అయితే అసలు దొరకవు. ఇంకా వేరే ఊరు వెళ్ళినప్పుడే ఆకుకూరలు అయితే తెచ్చుకోవాలి. మెంతెం కూర కానీ పాలకూర కానీ ఇలాంటివి ఏవైనా సరే పక్కూరు వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాం. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే బ్లడ్ లేదనేసి చాలా ఇబ్బంది పడ్డాను. 7 months లో ఉన్నప్పుడు బ్లడ్ పెరగడానికి ఐరన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను. అప్పుడైతే చాలా అయితే మెంతెం కూర బాగా తినేదాన్ని. ఇప్పుడైతే విసుగొచ్చేసింది. ఇంకా మెంతెం కూర అంటే అసలు ముద్ద దిగదు. కానీ ఇప్పటికీ హెల్త్ కు మంచిదనేసి మా వారు ఊరికే తెస్తూ ఉంటారు. ఈ రోజు అయితే పేడ తెచ్చి కల్లాపి చల్దాం అనుకున్నాను కానీ ఇంకా అందుకే కొంచెం లేట్ అయినా సరే కలర్ తెప్పించుకొని చల్దాం అనేసి కలర్ తెప్పించి చల్లాను. ఇంకా వాకిట్లో చల్లుకోగానే ఇండ్లు అయితే తుడిచేసుకొని బయట అయితే కడిగేసుకున్నాను. పిల్లలైతే లేచి బయట ఆడుకుంటున్నారు. ఇంకా బయట ఆడుకున్నప్పుడే తుడిచేసుకుంటే ఇంట్లోకి రాకుండా ఉంటారనేసి తుడిచేసుకున్నా. లోపట్ రూమ్ అయితే మాకు చాలా చిన్నగా ఉంటుంది, అందుకే ఎటు చూసినా సరే ఇరుగ్గా అనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మా వారి బర్త్డే అయితే నాకేం గిఫ్ట్ ఇస్తున్నారని అడిగాను అనమాట. బర్త్డే నాదా నీదా అనేసి అన్నారు. బర్త్డే నాదైనా నువ్వే గిఫ్ట్ ఇవ్వాలి, నీదైనా నువ్వే గిఫ్ట్ ఇవ్వాలనేసి చెప్పాను. నేను బయట గనక పని చేసుకుంటే మా వారు ఇలా చేస్తారండి. టైం లేదు అనేసి పాలు వేడి చేసుకోవడానికి పెద్దగా పెడతారండి ఫ్లేమ్. నేను బయట నుంచి ఇంట్లోకి వచ్చే వరకు సిలిండర్ మొత్తం పాడు చేసి పెడతారు. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు పాలు పొంగించినట్టు మా ఇంట్లో మాత్రం రోజు పాలు పొంగిస్తూనే ఉంటారు. మళ్ళీ ఏమి తెలియనట్టు బయటకు వెళ్తారు, చూసుకుంటూ ఉండాలని మళ్ళీ నాకే చెప్తారు. ఇట్లుంటది మా ఆయనతో. ఈ రోజు ప్లానింగ్ ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే కోలపారం దగ్గర పని ఉంది. నిన్న మొన్నే బుడ్డచేను అయితే వేశారు, ఇంకా స్ప్రింకర్లు అయితే పెట్టాలంట. నా పని అయిపోయేసరికి 11 అయితే అవుతుందన్నారు. ఇంకా సాయంత్రం అయితే వెళ్దాంలే అని చెప్పారు. ఇక గుడికెళ్ళి వచ్చాక బయటికి కూడా వెళ్దాంలే అనేసి చెప్పారండి. ఇంకా అందుకే తొందరగా పని చేసుకొని పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంకా ప్రశాంతంగా కూర్చుందాంలే అని ఇంట్లో పని అంతా ముగించేసుకుంటున్నా. నేను ప్రతిసారి ముగ్గు వేసేటప్పుడు ఏదో వేద్దామని స్టార్ట్ చేస్తా, కానీ ఇంకేదేదో వేసేస్తా. పక్కూర్లో కొండపైన శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. మా వారికి పనుండి రాకపోయినా నేను వెళ్దాంలే అనుకుంటే ఇక్కడేమో ఆటోలు అయితే తిరగవు, ఇంకా బస్సు టైమింగ్స్ అయితే మనం అసలు పాటించలేము. ఇక అందుకే ఆయన ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే వెళ్తా. అమ్మ వాళ్ళది వచ్చేసి మహబూబ్ నగర్ లోకల్, ఇంకా మా ఊరు వచ్చేసి నాగర్ కర్నూలు పక్కన చిన్న పల్లెటూరు. కొంతమంది అంటారు అప్పటికి ఇప్పటికి నేను చాలా చేంజ్ అయ్యానని. అప్పుడంటే కొంచెం సిటీ టైప్ కాబట్టి జుట్టు వేసుకోకపోవడం కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ జుట్టు వేసుకోకపోవడం కానీ ఇంకా చాలా ఉండేవి. ఇంకా పెళ్లి అయిన తర్వాత జుట్టు విరబోసుకుంటే పిల్లలకి ప్రాబ్లం అనేసి అంటారు కదా, ఇంకా అందుకే జుట్టు అల్లుకొనే ఉండాలి. ఇంకా పెళ్లి అయ్యి పల్లెటూరుకు వస్తే ఖచ్చితంగా డ్రెస్సింగ్ స్టైల్ అయితే మార్చుకోవాలి. ఇంకా ఇక్కడైతే డ్రెస్ వేసుకున్నా సరే చీర కట్టుకోవచ్చు కదా, చీరలోనే బాగుంటావు అనేసి అంటారు. మా ఊర్లోనే కాదండి, చాలా మంది యూట్యూబ్ లో కూడా అంటున్నారు డ్రెస్ ఎందుకు చీరలు కట్టుకోండి అనేసి. పిల్లలతో కొంచెం కంఫర్ట్ గా ఉండటానికైతే డ్రెస్సులు వేసుకుంటా. ఏ పెండిళ్ళు పేరంటాలు ఉన్నా సరే నేనైతే డ్రెస్సులు వేసుకుని వెళ్ళను. ముందు మా వాళ్ళే అంటారు ముద్దుగా చీర
కట్టుకోవచ్చు కదా అనేసి. ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సులు వేసుకుంటాను, లేదంటే మా ఫ్యామిలీ మాత్రమే బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్సులు వేసుకుంటా. మా అత్తమ్మ వాళ్ళతో ఫంక్షన్స్ కి గానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా తప్పకుండా శారీనే కట్టుకుంటా. మనం చీర కట్టుకునే విధానమే వేరు కాబట్టి మనకు సరిగా రాదు కాబట్టి ఊరికే సర్దుకుంటూ ఉండాల్సి వస్తుంది. అదే డ్రెస్లు అయితే కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు. ఇంకా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పెట్టేసి అలాగే గడపలు కూడా కడిగేశాను. కడిగి పసుపు రాసి ఇంకా గడపలకు కూడా ముగ్గు వేసేసాను. మేము ఉండే ఇల్లు మెయిన్ డోర్ వాస్తుకు లేదంట. డోర్ నైతే మార్చుకోవాలని చాలా మంది అన్నారు. సేమ్ పక్కన మా అత్తమ్మ వాళ్ళది కూడా ఇలాగే ఉంటే డోర్ అయితే చేంజ్ చేసుకున్నారు. వాస్తుకు లేకుంటే ఇంట్లో పైసా నిలవదు ఇంకా ఏవేవో అంటారు కదా, అందుకే మా అత్తమ్మ వాళ్ళు అయితే మార్చేసుకున్నారు. ఇంకా మేమే మార్చుకోవాల్సి ఉంది. వంట అయితే పూర్తయింది కానీ ఇంకా ఇంత తొందరగా అయితే పిల్లలు తినారు కదా, ఇంకా వాళ్ళకైతే పాలు పోసి ఇచ్చాను. అలాగే యాపిల్ అయితే కట్ చేసి ఇస్తున్నా. మా వాడు పాలు తాగాలన్నా సరే చాలా టైం పడుతుంది. ఇంకా మా చిన్నోడైతే పాలు తాగడంట. వానికి ఇంట్రెస్ట్ ఉంటేనే తాగుతాడు, లేదంటే అస్సలు తాగడు. ఇంకా అందుకే వానికైతే యాపిల్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకా కూర్చొని తింటున్నాడు. నాకు పని ఉన్నప్పుడు యాపిల్ కానీ దానిమ్మకాయలు కానీ అరటిపండు కానీ ఇలా ఏవైనా ఫ్రూట్స్ ఇచ్చానంటే ఇంకా ఒకే దగ్గర కూర్చొని తింటూ కూర్చుంటాడు బుద్ధిమంతుల్లా. అవి అయిపోయినంత సేపు ఇంకా సైలెంట్ గా కూర్చుంటాడు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి పని సర్దటం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళకి యాపిల్స్ కట్ చేసి ఇచ్చిన తర్వాత నేను వేడి నీళ్ళు అయితే పెట్టాను పిల్లలకి. ఇక ముందైతే పిల్లలకు స్నానాలు చేయించి రెడీ అయితే చేయించేస్తున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలంటే పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, ఇంకా ఖచ్చితంగా మా వారైతే రావాల్సిందే. ఆయన వచ్చి పిల్లల దగ్గర ఉంటేనే నేను ఇంకా ఫ్రెష్ అప్ అవుతా. మా వాడైతే ఫస్ట్ టైం పంచ కట్టుకున్నాడు. చూడటానికి మాత్రం చాలా బాగుంది, కాకపోతే డ్రెస్సే కొంచెం లూజ్ అయినట్టుంది. ఇంకా వాళ్ళని రెడీ చేసిన తర్వాత మొన్న పాతవి బ్యాంగిల్స్ అయితే ఉంటే ఒక డిఐవై చేద్దామని పక్కన పెట్టాను. ఇంకా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను కదా అనేసి ఇంకా అదైతే తయారు చేస్తున్నా. ఈ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ వచ్చేసి ఇంట్లో ఉండే చాలా పాతది. 2 ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఒకటైతే విరిగిపోయింది. ఇంకా ఒక్క దాంతో ఇలా అయితే రెడీ చేస్తున్నా. ఇంట్లో అయితే ఉలెన్ థ్రెడ్స్ ఇంకా ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే ఉండే, ఇంకా అవైతే తీసుకొని ఇలా రెడీ చేస్తున్నా. ముందు అయితే మా వాడికి డ్రెస్ చాలా లూజ్ అయింది అనేసి చెప్పాను కదా, కుట్లు వేద్దాం అనేసి తీసుకున్నాను మళ్ళీ. కానీ మిషన్ మాత్రం చాలా సతాయిస్తుందండి, ఎందుకో తెలీదు. దారం మాత్రం ఊరికే తెగిపోతుంది. మోటార్ కూడా రావట్లేదు, ఏం ప్రాబ్లమో తెలియదు. కానీ ఇంకా కనీసం తొక్కనైనా తొక్కుదామంటేనేమో సూదిలో దారం ఊరికే పోతుంది. బట్టలు అయితే అర్జెంట్ గా కుట్టేవి ఉన్నవి కానీ నేను ఎప్పుడు కుడతానో ఎప్పుడు ఇస్తానో తెలియట్లేదు. తొందరగా బాగా చేయించుకోవాలి, కానీ బాగా చేయించుకోవాలంటే మళ్ళీ నాగర్ కర్నూలు కి అయితే వెళ్ళాలి. ముందైతే అది ఇది గెలికి నేనే రిపేర్ చేస్తా, సరి కాలేదంటే ఇంకా అక్కడికైతే తీసుకెళ్తాను. ఇలా ఫ్రేమ్ కి దారం చుట్టుకున్న తర్వాత ఒక స్టార్ వచ్చేలాగా అయితే చుట్టుకున్నాను. ఇంకా స్టార్ చుట్టుకున్న తర్వాత ముడి అయితే వేసుకుంటున్నాను. స్టార్ చుట్టుకోవడానికి 2 వరుసల దారం అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి సేమ్ బ్యాంగిల్ కి కూడా ఇలాగే అయితే చుట్టుకోవాలండి. దీనికైతే నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే తీసుకున్నా. దీనికి కూడా ఇంకా గాజు చుట్టూ అయితే దారం అయితే చుట్టేస్తున్నాను. చివరన అయితే ఇంకా ముడి వేసుకోవాలి. ఇంతకు ముందు ఫ్రేమ్ కి ఎలా స్టార్ వేసుకున్నానో ఇంకా సేమ్ దీనికి కూడా అలాగే స్టార్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్ షేప్ రావడానికి 2 వరుసల దారం అయితే తీసుకుంటున్నా. ఇంకా ఈ విధంగా అయితే తయారు చేసుకున్న తర్వాత దానికి 1 వరుస దారం అయితే తీసుకొని ముడివేశాను. ఇంకా ఒక 5 బీట్స్ అయితే ఎక్కించుకున్నా. మనం పక్క పక్కనే వచ్చేటట్టు ఎక్కువ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే నాతో వేసుకొనివి ఏవి ఉన్నాయో ఇంకా అవి మాత్రమే తీసుకున్నా. నాతోని ఒక 7 బ్యాంగిల్సే ఉండే, ఇంకా ఆ 7 బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఒక్కో గాజుకి ఒక్కో కలర్ అయితే చుట్టుకున్నాను. కొంచెం దారం అనేది పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి సైజ్ పెంచుకుంటూ అయితే కట్టుకోవాలి. ఎంత గ్యాప్లో వస్తే ఫ్రేమ్ చుట్టూ బ్యాంగిల్స్ వస్తాయి అనేది చూసుకొని ఇంకా సరిగ్గా అయితే చుట్టూ కట్టుకోవాలి. మరీ ఎక్కువ తేడా లేకుండా ఒక బ్యాంగిల్ కింద ఒక బ్యాంగిల్ వచ్చేలాగా అయితే చూసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్ గా మంచిగా కనిపిస్తుంది. దారం అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోమన్నాను కదా, అవన్నీ కట్టిన తర్వాత పైన దారాలు అయితే మిగులుతాయి కదా, ఆ దారాలన్నీ పట్టుకొని ఒక ముడి అయితే వేసేసుకోవాలి. ఇంకంతే. దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఇంకా డెకర్ గా మాత్రం బాగుంటుంది. బయట గనక కట్టామంటే గాలికి ఊగుతుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా దీనికి మువ్వలు ఉంటే గనక కట్టినుంటే గాలికి ఊగినప్పుడల్లా సౌండ్ అనేది చాలా బాగుంటుందండి, మైండ్ కి రిఫ్రెష్ గా ఉంటుంది.
ఇంకా అంతలోనే మా వారైతే వస్తే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే గుడికి మధ్యాహ్నం 3 అలాగా అవుతుంటే వెళ్ళాము. ఇంత తొందరగా ఎందుకంటే మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఆయనకు కోళ్లపారం దగ్గర ఏదైనా పని ఉంటే చేసుకొని మళ్ళీ బయటికంటే ఇంకా నాగర్ కర్నూలుకే వెళ్లాల్సి వస్తుంది. అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న కోళ్లపారం వచ్చేసి మాదేనండి. మేము పక్కూరికి అయితే ఈ దారి గుండానే వెళ్ళాలి. కోళ్ళు అయితే వచ్చి ఒక 15 డేస్ ఏమో అవుతుంది. అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి, కనిపించట్లేదు. కోళ్లపారం పక్కన చిన్న రూమ్ అయితే ఉంది కదా, మేమైతే అక్కడే ఉందాం అనుకున్నాం. నైట్ టైం కనుక అక్కడ ఉండాలంటే అసలే మనకు ధైర్యం ఎక్కువ కదా, అందుకే వద్దులే అనేసి ఇంకా డ్రాప్ అయితే అయిపోయాం. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము 3 గంటలకే వచ్చాము కాబట్టి ఇక్కడైతే దీపాలు పెట్టడానికి ఇంకెవ్వరూ రాలేదు. ఎవరో ఒకరైతే ఆల్రెడీ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా వచ్చిన తర్వాత మొక్కి ప్రదక్షిణలు అయితే చేసుకొని ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నా. బయట గజస్తంభం దగ్గర అయితే వెలిగించే వాళ్ళం కానీ చాలా గాలి పెడుతుందండి. ఇంకా అందుకే వద్దులే అనేసి లోపలే అయితే వెలిగిస్తున్నాను. మా వారిని వీడియో తీయమంటే చూడండి ఎలా తీసారో, అక్కడ ఇక్కడ తీస్తూ మొత్తం షేక్ చేస్తూ తీశారు. అంటే పిల్లలైతే బాగా సతాయిస్తున్నారు అనుకోండి. అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, పట్టుకోవడం అయితే ఆయన వల్ల కాలేదు. కాసేపటికే తొందరగా కాని అనేసి అంటున్నారు. గుడి లోపల అయితే శివలింగం అలాగే అమ్మవారు 2 గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక ముందైతే శివలింగం దగ్గర దీపం పెట్టేసి ఆ తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే పెట్టాను. నేను ఇంతకు ముందు ఒకసారి అయితే అమ్మవారికి చీర కట్టిస్తారు కదా, ఇక్కడైతే కట్టిద్దాం అనుకున్నాను. కానీ ఎప్పటికి వీలు పడుతుందో ఏంటో. అలాగే మా ఊరు దగ్గర మహబూబ్ నగర్ లో అయితే ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడ కూడా బోనం అయితే చేద్దామని మొక్కుకున్నా. కానీ ఇంతవరకు ఇంకా చేయలేదు. వీలైనప్పుడు పోయి చేయాలి. ఇంటి ముందు అయితే ఒకే ఒక్క గులాబీ పువ్వు అయితే పూసింది. ఇంకా ఒక్కటే తీసుకొని వచ్చాను. పువ్వులు అయితే లేకుండే. పిల్లలైతే కొంచెం ఫ్రీగా విశాలంగా ఉంటే చాలు, అసలు దొరకరు. ఒకటే ఆడుతూనే ఉంటారు. గుడి లోపల 2 గుళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇంకా గుడి బయట అయితే చాలా గుళ్ళు ఉంటాయండి. రాముల వారిది, సాయిబాబాది, నవగ్రహాలు, అలాగే ముందు స్టార్టింగ్ లో వచ్చేటప్పుడే వినాయకుని టెంపుల్ అయితే ఉంటుంది. ఎవరో దీపం అయితే పెట్టి వెళ్లారు కానీ ఒక్కొక్క ఒత్తే వేసి పెట్టారండి. అలా అయితే అస్సలు వేయకూడదు. ఎప్పుడైనా సరే మనం దీపం పెట్టేటప్పుడు 2 వత్తులు కలిపి ఒక వత్తుగా అయితే చేసి పెట్టాలి దీపం. అందుకే ఇంకా నేను దీపం పెట్టిన తర్వాత వాళ్ళ ఒక్కో వత్తుకి ఇంకో దీపం అయితే కలిపి దీపం అయితే ముట్టించాను. మా వాడైతే గింత ప్లేస్ కూడా దొరకనివ్వడు, సందులోకి దూరిపోతాడు. మా నాన్నగాడు పుట్టినప్పుడు అయితే శాంతి పూజ చేయించాలి, 21 డేస్ లోపల శాంతి పూజ చేయించాలంటే కూడా ఇంకా ఈ టెంపుల్లోనే చేయించాం మేము. మా ఊర్లో మా వాళ్ళైతే శివమాల వేసుకుంటారు కదా, ఆ టైంలో కూడా ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఉంటారు. ఈ టైంలో అందరు కూడా వర్షన్లు కోయిస్తారు కదా, పక్కనే ఆడికిడికి బండ అయితే ఉంటుందండి. అందరు కూడా వడ్లు అయితే ఆరబోసారు. ఇక్కడ పక్కనే చెరువు కూడా ఉందండి. పంటలు పండడానికి అయితే ఏ లోటు ఉండదు. ఇంకా ఇట్లా పక్కనే చెరువులు, వాగులు ఏవి ఉన్నా సరే బోర్ నీళ్లు కూడా తప్పకుండా పడతాయి. మాకైతే మాత్రం చాలా కష్టం. ఇంకా కాసేపు అయితే గుళ్ళో కూర్చొని మళ్ళీ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ గుడి వచ్చేసి పక్కూరు కిందకే వస్తుందండి. పేరు వచ్చేసి నాగదేవపల్లి. కొంతమంది అయితే రావటానికి ఏ సౌకర్యం లేదు కదా, అందుకని నడుచుకుంటూ వచ్చి వెళ్లేవారు కూడా ఉన్నారు. చిన్న పిల్లలైనా సరేనండి, అదే స్కూల్ పిల్లలు అంతా కలిసి కొత్త సంవత్సరం గాని, ఉగాది పండుగ గాని, దసరా పండుగ గాని ఏదైనా ఉందంటే అంతా కలిసి నడుచుకుంటూ వచ్చి వెళ్తారు. ఆ ఊరు పక్కన ఉన్న ఊర్లోనే ఉంటుంది కదా, ఇంకా అలవాటు ఉన్న వాళ్ళకైతే దగ్గరే అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకి మాత్రం నడవడం కష్టం అయిపోతుంది. మనకు నడవటం పెద్దగా అలవాటు లేదు కాబట్టి అలాంటి సాహసం అయితే నేను చేయలేను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. ఇంకా మా వారు కూడా షెడ్ దగ్గరికి వెళ్లి పనంతా కూడా పూర్తి చేసుకుని వచ్చారు. ఇంకా 6:30-7 వరకు అయితే మేము మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి నాగర్ కర్నూలు అండి. ఇక్కడైతే బతుకమ్మ పండుగ చాలా బాగా జరుగుతుంది. నైట్ అయింది కదా, ఇంకా ఇక్కడ ఎవరు ఉండరేమో అనుకున్నా కానీ చాలా మంది ఉన్నారు. కార్తీక పౌర్ణమి కదా, ఇంకా ఇక్కడ కూడా దీపాలు పెడుతున్నారు. వాటర్ లో అయితే దీపాలను వదిలేస్తున్నారు. ఇక్కడ పక్కన ఉండే వాళ్ళైతే రోజు వచ్చి వెళ్తూనే ఉంటారండి. వాకింగ్లు చేయడానికి వస్తూ ఉంటారు కదా, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి సాయంత్రం పూట అలా పిల్లల్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. కానీ మనకైతే ఇంకా అలాంటి సౌకర్యం అయితే లేదు. ఇక్కడికి రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా సాయంత్రమే రావాలి. కానీ సాయంత్రం వస్తే మాత్రం ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది తప్పకుండా. ఇక్కడైతే మా వారిది బర్త్డే అని చెప్పాను కదా, ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేద్దామని వచ్చాము. అలాగే ఇక్కడికైతే మా అన్న, వదిన పిల్లలైతే వస్తున్నారు. మా ఆయన వాళ్ళ చెల్లెలు, బావ. ఇంకా వాళ్ళు వచ్చే వరకు అయితే మా పిల్లలు ఒకటే ఆడుతున్నారండి. లేక వచ్చాడు కదా, ఇంకా అసలు ఆగట్లేదు. మా చిన్నోడికి మాత్రం మొత్తం ఉసుక ఉంది కదా, ఇంకా సరిగ్గా స్టిఫ్ గా నడవటానికి అయితే రావట్లేదు.
ఇంకా అన్న వదిన పిల్లలైతే వచ్చేసారు. మా వారు ఇంకా అన్న కలిసి అయితే బయటకు వెళ్లి కేక్ అయితే తీసుకొచ్చారు. నాగర్ కర్నూల్ కట్ట మీదకైతే మా అన్న వాళ్ళది ఊరు కొంచెం దగ్గరే ఉంటుంది, మాది కాస్త దూరం. వాళ్ళైతే ఇంకా టెంపుల్ కి వెళ్లి దీపాలు పెట్టేసి వచ్చారంట, ఇంకా అందుకే కొంచెం లేట్ అయింది. హ్యాపీ బర్త్డే కుమ్మురాజు అను కుమ్మురాజు మా చిన్నోడైతే బండి మీద పడుకొనే ఉన్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళగానే ప్యాంట్ అయితే తడిపేసుకున్నాడు. ఇంకా మా నానిగాని పంచ పీక్ అయితే ఇంకా వానికైతే కట్టేశాను. మా బర్త్డేలు ఉన్న ఆయన్నే కేక్ తేవాలి, ఆయన బర్త్డే ఉన్న ఆయననే తెచ్చుకోవాలి. నేను తెచ్చే రోజు రావాలంటే మన చేతిలో ఉండాలి కదా. అలా జరిపించే రోజు మరి ఎప్పుడు వస్తుందో. మా చిన్నోడికైతే నాలాగే కేక్ అంటే చాలా ఇష్టం. వాడైతే ఫోటో సైడ్ చూడమన్నా సరే కేక్ నే చూస్తూ కూర్చున్నాడు. మా నాన్నగాడికైతే పెద్దగా నచ్చదు, ఫస్ట్ లో తినేస్తాడు కానీ ఇంకా తర్వాత అస్సలు తినడు. మా పెద్దోనికి ఫస్ట్ పెడుతుంటే మా చిన్నోడైతే మూలుగుతున్నాడు అన్నమాట కోపంతో. నాకు పెట్టకుండా వానికి పెడుతున్నాడు అనేసి చూస్తున్నాడు. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తెచ్చారండి. కాసేపు అక్కడే కూర్చొని కూల్ డ్రింక్స్ తాగేసి కాసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా తర్వాత రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. పిల్లలకు ఇల్లు రెస్టారెంట్ తేడా లేకుండా మొత్తం నాదే అన్నట్టు తిరిగేస్తున్నారు. అక్కడైతే ఎవ్వరి సందడి లేదండి, మాదే ఉంది. పిల్లలు ఒకే దగ్గర కూర్చోవాలంటే ముందు వాళ్ళకు ఏదైనా తినడానికి తీసుకుందాం అనేసి చూస్తున్నాము. అప్పుడే కుదురుగా ఉంటారు, లేదంటే రెస్టారెంట్ మొత్తం మాదే అన్నట్టు తిరుగుతున్నారు. అంతలోనే మెనూ కార్డ్ అయితే వచ్చేసింది. ఇంకా ఒక పట్టు పట్టి ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా కుమ్మేయాల బాయ్.